ఓం శ్రీమాత్రే నమః. ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు లలిత సహస్రనామంలో 95, 96, 97 శ్లోకాలు, అలాగే వాటి యొక్క అర్థాలు, వాటిలో దాగి ఉన్న లలిత సహస్ర నామాలు, వాటి అర్థాలు తెలుసుకుందాం. ఈరోజు మనం శ్లోకం నేర్చుకుందాం. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. తేజోవతి త్రినయన లోలాక్షి కామరూపిణి మాలిని హంసిని మాత మలయాచలవాసిని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. తేజోవతి అనగా తేజస్సు కలది అమ్మ అని అర్థం. త్రినయన అనగా 3 కన్నుల కలది అమ్మ అని అర్థం. లోలాక్షి కామరూపిణి అనగా స్త్రీలకు కూడా మొహం పుట్టు రూపము కలది అమ్మ అని అర్థం. ఇక్కడ మొహము కాదు, మోహము, పుట్టు రూపము గలది అని అర్థం. మాలిని అమ్మవారికి మాల కలిగినది. హంసిని అనగా శ్వాసను కలిగినది అని అర్థం. మాత అనగా తల్లి. మలయాచల వాసిని అనగా మలయ పర్వతంలో వసించినది అని అర్థం. ఇప్పుడు 96వ శ్లోకం నేర్చుకుందాం. సుముఖి నలిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి. సుముఖి నళిని శుభ్రు శోభన సురనాయిక కాలకంఠి కాంతిమతి క్షోభిని సూక్ష్మరూపిణి. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. సుముఖి అనగా మంగళకరమైన ముఖము గలది అమ్మ అని అర్థం. నళిని అనగా నాళము కలిగినది అమ్మ అని అర్థం. శుభ్రు అనగా శుభప్రదమైన కనుబొమ్మలు కలిగినది అమ్మ అని అర్థం. శోభన సౌందర్య శోభ కలిగినది అమ్మ అని అర్థం. సురనాయిక దేవతలకే నాయకురాలు అమ్మ అని అర్థం. కాలకంఠి అనగా నల్లని కంఠము కలిగినది అమ్మ అని అర్థం. కాంతిమతి అనగా ప్రకాశవంతమైన శరీరము కలిగినది అమ్మ అని అర్థం. క్షోభిని అనగా క్షోభింపచేయునది అనగా మదించునది అని అర్థం. సూక్ష్మరూపిణి అనగా సూక్ష్మ శక్తి స్వరూపిణి అమ్మ అని అర్థం. ఇప్పుడు 97వ శ్లోకం నేర్చుకుందాం. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. వజ్రేశ్వరి వామదేవి వయోవస్థా వివర్జిత సిద్ధేశ్వరి సిద్ధ విద్య సిద్ధమాత యశస్విని. ఇప్పుడు దీని యొక్క అర్థం తెలుసుకుందాం. వజ్రేశ్వరి అనగా వజ్రేశ్వరి అనే నామం గల అతి రహస్య శక్తి అమ్మ. వామదేవి అనగా అందముగానున్న దేవత అని అర్థం. వయోవస్థా వివర్జిత అనగా వయస్సు యొక్క ప్రభావం కానీ అవస్థా ప్రభావం కానీ లేనిది అమ్మ అని అర్థం. సిద్ధేశ్వరి అనగా సిద్ధులకు అధికారిని అని అర్థం. సిద్ధ విద్య అనగా సిద్ధిని ప్రసాదించు విద్యాస్వరూపిణి అని అర్థం. సిద్ధమాత అనగా సిద్ధులకు తల్లి, సిద్ధులను కొలుచున్నది అమ్మ అని అర్థం. యశస్విని యశసంపన్నురాలు అనగా కీర్తిమంతురాలు అమ్మ అని అర్థం. లలిత సహస్రనామంలో 95, 96, 97 శ్లోకాలు నేర్చుకున్నాం. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తర్వాత 3 నామాలతో మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం.